నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి बीजेपी जिंदाबाद ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ మనం గమనించి చూస్తే 51 లక్షల కోట్ల బడ్జెట్ అనేది భారతదేశం అనేది కన్నీ విరిగని రీతిలో ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం 11 సంవత్సరాల్లోనే ఇన్ని రేట్లు పెరగడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ను మనం గమనించి చూస్తే పేదలు, మధ్యతరగతి, రైతులు, యువకులు కలలుగానే ప్రాజెక్టుగా ఒక బడ్జెట్గా ఉన్నది. ముఖ్యంగా పేదల పెన్నిది అంటే మనం చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితం 2 లక్షలు బ్యాంకులు పోగు చేసుకుంటే 3 లక్షలు పోగు చేసుకుంటే వారికి ట్యాక్స్ కట్టేది. ఇవాళ మన దేశాన్ని ఈ విధంగా తీసుకెళ్ళిందంటే 12 లక్షల వరకు పన్నులు ఆ పైసలకు ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదని మోడీ గారు తేల్చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు కూడా వారి యొక్క రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కావచ్చు, మహిళలు కావచ్చు, స్వయం సమృద్ధి గల యువకులు పరిశ్రమలు పెట్టడానికి వారికి రుణాలను కూడా అత్యధికంగా పెంచడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ మధ్యన మనం చూస్తున్నాము, ఇక్కడ అపోజిషన్ వ్యక్తులు కొత్తగా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా అంటే మా రాష్ట్రానికి ఏమున్నది, మా రాష్ట్ర బడ్జెట్ ఏమంటున్నారు. ముఖ్యంగా మనం ఉదాహరణకు గమనించి చూస్తే తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నా వరంగల్కి ఇంత, నా మండలానికి ఇంత, నా ఊరికి ఇంత అన్నట్టు ఉంటుంది. ఆ బడ్జెట్ ఉండదు. ఎట్లా ఉంటుంది? వ్యవసాయం అనే శాఖకి ఇంత, నీటిపారుదల శాఖకి ఇంత, పరిశ్రమలకు ఇంత, ఈ విధంగా ఉంటుంది. సెంట్రల్లో కూడా అదే విధంగా ఉంటుంది. పరిశ్రమలకు ఇంత, వ్యవసాయంకి ఇంత, ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో పరిగణలోకి తీసుకుంటే మన రైల్వేకి సంబంధించిన అంశంలో మొన్ననే 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మన సెంట్రల్ ఎంత అని కాదు, బట్టగాల్చి మేము మీరేస్తున్నారు. దానికి బడ్జెట్ గురించి మాట్లాడడానికి అవకాశం లేకపోయేసరికి ఏదో విధంగా బట్టగాల్చి మీదేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా గ్రామాల్లో వచ్చి చూస్తే సర్పంచులు లేక, స్థానిక ప్రజాప్రతినిధులు లేక గత సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలు ఎవరిని ఏ విధంగా నడుస్తున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అది మన రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా గ్రామీణ నిరుద్యోగులకు 100 రోజుల పథకం ద్వారా కావచ్చు, అదేవిధంగా నరేగా స్కీమ్స్ కావచ్చు, అదే గ్రామ పంచాయతీలో పెండింగ్లో ఉన్నటువంటి ఈఎంఐలు అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ పైన దుష్ప్రచారం అనేది ఆపేసి గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క బడ్జెట్ గురించి తెలుసుకొని గత 11 సంవత్సరాల క్రితము 13 లక్షల కోట్లతో ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ యొక్క బడ్జెట్ని 51 లక్షల కోట్ల పైచిలుకు తీసుకుపోవడం జరిగింది. దీన్ని రాబోయే కాలంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలబెట్టి 2047 నాటికి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 3వ ప్లేస్లో భారతదేశాన్ని తీసుకుపోయే కళల బడ్జెట్గా దీన్ని చూడడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.